రుద్ర టీవీ ప్రేక్షకులకు స్వాగతం. సకల చరాచర వ్యాప్తమూర్తి ఆ లక్ష్మీ నరసింహుడు ఆశ్రిత వత్సలుడై తనని ఆశ్రయించిన వారి సంకల్పాలు సిద్ధింపచేసే సంకల్పంతో కీసర మండలంలోని చిర్యాల గ్రామంలో సంకల్ప సిద్ధి లక్ష్మీ నరసింహుడుగా వెలిశాడు. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఆ లక్ష్మీ నరసింహ ఆలయం సందర్శించి సకల సంకల్పాలు సిద్ధింపచేసుకుందాం. वीरसिंहग्रावक्षेत्रावास जयसिंह दैत्यान्तविद्युद्घात वीक्षारोक्ष नरसिंह विस्फुट कर्कश चालित दीर्घहस्ता विश्वहिता शक्तियुता शङ्करधरा चक्रधरा ज्वालाकेसर सिंह शूलानकरण सिंह शाश्वत शांति संस्थापनार्थ लोकध्वंस विध्वंसकारक मृत्युंजय विजय नारसिंह. ఈసీఎల్ నుండి 11 కిలోమీటర్ల దూరంలో చిర్యాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. మరి కీసర నుండి ఈసీఎల్కి వెళ్లే దారిలో మధ్యలో మనకి ఇక్కడ చిర్యాల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి వెళ్ళవలసినటువంటి దారి కోసం పెద్ద ఆర్చ్ అయితే నిర్మించారు. ఈ ఆర్చ్ తెలంగాణలోనే అతి పెద్ద ఆర్చ్ గా పేర్కొనబడింది. ఇక్కడ ఈ స్వామివారి ఆర్చ్ ని చూస్తున్న వెంటనే మనకి స్వామివారిని దర్శించుకోవాలనే కోరిక కూడా కలుగుతుంది. మరి మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దాం, స్వామివారి దర్శనాన్ని చేసుకుందాం. చూసాం కదా, ఇంతకు ముందు మనం కమాన్ దగ్గర ఏదైతే మెయిన్ రోడ్ వద్ద మెయిన్ ఆర్చ్ అనేది ఒకటి చూసామో, అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రూట్ లో వెళ్లే భక్తులకి టెంపుల్ కి ఎలా వెళ్ళాలి అని ఈజీగా కనుక్కోవడానికి ఇక్కడ కమాన్ కూడా ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం మంచి వెసులుబాటు అయితే కల్పించారు. చూసాం కదా, ఎంట్రన్స్ నుండి రాగానే ఇది టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ కొండ కోణల్లో ఉగ్ర రూపుడైన నరసింహ స్వామి వారు లక్ష్మీ సమేతుడై చిర్యాల లక్ష్మీ నరసింహ స్వామిగా వెలుగొందుతున్నారు. ఇక్కడ అనేక మంది భక్తజనులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి కోరికలను నెరవేర్చమని స్వామివారిని వేడుకుంటూ తనివి తీరుతూ ఉంటారు. మరి మనం కూడా ఒక్కసారి లోపలికి వెళ్ళి ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఆలయం ఎంట్రన్స్ లోనే తాబేలతో దర్శనం అయితే ఇస్తుంది. ఇక్కడ ఆలయం నుండి లోపలికి రాగానే ధ్వజస్తంభ దర్శనం కూడా మనకు కల్పించారు. చూడవచ్చు, మనం ఎంట్రన్స్ నుండి ముందుగా రాగానే ఫస్ట్ వినాయక స్వామి అయితే దర్శనం ఇస్తున్నారు. ఏ కార్యం మనం మొదలు పెట్టినా కూడా ఆ గణపతి స్వామిని దర్శించుకున్నాకే మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ కార్యక్రమాలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ముందుగా మనకి వినాయకుడు కూడా ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. ఇక ముందుకెళ్ళి చూద్దాం పదండి. మంచిని నిలబెట్టడం, చెడులను అణిచివేయడం ద్వారా భగవంతుడు ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో భూమిపైకి వస్తాడు. అవతారం ఉద్దేశం ఏంటంటే ధర్మాన్ని స్థాపించడం. అలా విష్ణుమూర్తి కూడా దశావతారాలెత్తి భక్తులకు దర్శన భాగ్యాన్ని అందించారు. అందులో మత్స్యావతారం, వారాహ అవతారం, కూర్మ అవతారం, నృసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, బలరామ అవతారం, కృష్ణ అవతారం, కల్కి అవతారాలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక్కడ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు కూడా చాలా అందంగా జరుపుకోవడానికి ఎక్కువ ప్లేస్ అయితే ఉంది. ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వెనక నుండి వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఆ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు.
नित्यनन्दं दर्शयामि। ఆలయంలో మొదట ఎంటర్ కాగానే మనకి వినాయక స్వామి దర్శనం, ఆ తర్వాత వెనక స్వామి వారి దర్శనం అంతా జరిగిన తర్వాత ఆంజనేయ స్వామి వారి దర్శనం అనంతరం కూడా మనం ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి వెళ్దాం. ఇక్కడ చూసుకోవచ్చు ధ్వజస్తంభం ఎంత ఆకర్షణీయంగా ఉందో. ప్రతి ఆలయానికి కూడా ధ్వజస్తంభం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో మాత్రం ధ్వజస్తంభం చాలా అందంగా తీర్చిదిద్దారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని చిర్యాల గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్త వరదుడిగా పేరు పొందాడు. ఇక్కడ స్వామివారితో పాటు చెంచు లక్ష్మీ మాత కొలువై ఉంది. లక్ష్మీ నృసింహుని దర్శనం సకల రోగ నివారిణి, సకల అరిష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. ఇక్కడ స్వామివారికి చేసే అలంకరణ చూడటానికి 1000 కన్నులు కూడా సరిపోవు. ఆదివారాలు, పౌర్ణమి, అమావాస్య సమయాల్లో భక్తులు బాగా వస్తుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉన్నాయి. దీనితో పాటు కొత్తగా నిర్మించిన శివాలయం కూడా భక్తులను ఆకర్షింపచేస్తుంది. గృహ బాధలు, గ్రహ బాధలు, ఆర్థిక అనారోగ్య బాధలు తదితర సమస్యలు ఏమున్నా ఇక్కడికి వచ్చి లక్ష్మీ నరసింహుడికి, గణపతికి, ఆంజనేయుడికి, బంగారు మైసమ్మకి, నాగదేవతకు 41 ప్రదక్షిణలు చేస్తే అవి తీరిపోతాయని భక్తుల నమ్మకం. మనసులో కష్టాన్ని చెప్పుకొని వాటిని దూరం చేయమని కోరి కొబ్బరికాయ కొట్టడం ఇక్కడి ఆనవాయితీ. ఆదివారం ఉదయమే ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆలయ స్థాపనకు సంబంధించి నరసింహ భగవానుని భక్తుడైన మల్లారం ఈశ్వరయ్యకు ఈ కీర్తి దక్కుతుంది. యాదగిరి గుట్ట వెళ్లి అక్కడ స్వామిని పూజించుకోమని కోరిన నరసింహ స్వామిని దర్శనం చేసుకున్నాడు. అక్కడికి వెళ్లి యాదగిరి నరసింహ చిత్రపటం తీసుకువచ్చి తన పూజ గదిలో ఉంచి అఖండ ద్వీపం వెలిగించాడు. చాలా మంది ఆయన పూజా గదిని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత అతని కుమారుడు మల్లారం లక్ష్మీనారాయణ కూడా భగవంతుని పూజించే గురువు నుండి నరసింహ మంత్రాన్ని స్వీకరించాడు. భగవంతుని దర్శనం నుండి ప్రేరణ పొందిన అతను ఏప్రిల్ 19, 2007న నరసింహ విగ్రహాన్ని తయారు చేసి దానిని తన పూజా గదిలో ఉంచాడు. ఆ తరువాత స్వామివారిని ఆరాధించడానికి దేవాలయం అనువైన ప్రదేశంగా భావించాడు. కాబట్టి భగవంతుడు మార్గనిర్దేశం చేసిన తన క్షేత్రంలో అతను తగిన స్థలాన్ని ఎంచుకొని శంకుస్థాపన చేసి మే 1, 2008న ప్రాణప్రతిష్ఠ చేశాడు. పొలాన్ని తవ్వినప్పుడు అతనికి ఒక పాము కనిపించింది. కాబట్టి ఆలయంలో నాగదేవత కోసం ఒక మందిరం కనిపిస్తుంది. ఇక్కడ గ్రామ దేవతల ఆలయాలు పునరుద్ధరించబడ్డాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, తోపులాటలు అనేవి జరగకుండా క్యూ లైన్ల కోసం వీటిని ఏర్పాటు చేసి స్వామివారి దర్శనానికి ఏర్పాట్లను చేశారు. ఇక్కడ స్వామివారి దర్శనం చూస్తుంటే మనకి ఎంత అంటే మన మనసులో ఎలాంటి బాధలున్నా కూడా స్వామివారిని చూడగానే అవన్నీ వెంటనే తొలగిపోయి స్వామివారి విగ్రహ రూపం మాత్రమే మన కళ్ళ ముందుకి కనిపిస్తూ ఉంది. చూసాం కదా, ఇక్కడి చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనం ప్రతి ఒక్కరికి ఆహ్లాదాన్ని, అదేవిధంగా ప్రశాంతతను ఇస్తుంది. స్వామివారి దర్శనాన్ని చూస్తూ ఉంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి బాధలున్నా కూడా అవన్నీ వెంటనే తొలగిపోయి స్వామివారు మాత్రమే మన కళ్ళ ముందు కనిపించే విధంగా ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా కూడా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు వారి ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా అవన్నీ నెరవేరుతాయని, అదేవిధంగా ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ ధ్వజస్తంభం ఏదైతే ఉందో అక్కడికి వచ్చి కొబ్బరికాయ చేతిలో పట్టుకొని మన కోరికలను చెప్పుకొని 41 లేదా 21 లేదా 11 ప్రదక్షిణలు చేస్తే వెంటనే ఆ కోరికలు కూడా నెరవేరుతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. సో ఇలాంటి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం మన చీర్యాలలో ఉండడం మన అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనానంతరం మనం ఎగ్జిట్ నుండి వస్తుంటే ఇటువైపు శివాలయం కూడా ఉంది.
హర హర మహాదేవ శంభో శంకర్. ఇక్కడ మల్లికార్జున స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇటువైపు గంగమ్మ అమ్మవారు, ఇటువైపు భ్రమరాంబ అమ్మవారి దర్శనం కూడా కల్పించారు. అక్కడ శివాలయం, అదేవిధంగా గంగమ్మ, భ్రమరాంబ దర్శనాలు అయిన వెంటనే ఇక్కడ చూడొచ్చు బంగారు మైసమ్మ అమ్మవారి సన్నిధి, అదేవిధంగా నల్లపోచమ్మ అమ్మవారి సన్నిధి దర్శనాన్ని ఏర్పాటు చేశారు. లక్ష్మీ ప్రసీదః శరణాం శరణ్యే గంగాధరాం స్వాం త్రైలోక్యకుటుంబం ఇక్కడ నల్లపోచమ్మ, అదేవిధంగా బంగారు మైసమ్మ అమ్మవార్ల దర్శనం అనంతరం వెనక వైపు కూడా ఒక ఆలయం ఉంది. ఆ ఆలయం కూడా దర్శనం చేసుకుందాం పదండి. ఇక్కడ చూసుకోవచ్చు శ్రీ వల్లి దేవసేన సమేత కొక్కి నాగసుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధి ఉంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేక విశిష్టత కూడా ఉంది. అదేంటంటే లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణం కంటే ముందుగా ఈ ప్రాంగణంలో ఎప్పుడు నాగదేవత తిరుగుతూ ఉండేది, అంటే పాము రూపంలో దర్శనం ఇస్తూ ఉండేదని ఇక్కడ భక్తులు కూడా నమ్ముతుంటారు. అదేవిధంగా నమ్మడమే కాదు, చూశారని కూడా ఇక్కడి ఎవరైతే భక్తులు ఈ ఆలయాన్ని నిర్మించారో వారు నమ్మి, సో దీనికోసం అనేసి కూడా ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఇక్కడ శివాలయంలోకి మనం మొదటగా అడుగు పెట్టగానే సతీ సమేత నవగ్రహ మండపాన్ని కూడా ఏర్పాటు చేసి నవగ్రహాల దర్శనాన్ని కూడా కల్పించారు. ఇక్కడ చీర్యాల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో అర్చకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. జై శ్రీమన్నారాయణ. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 చీర్యాల లక్ష్మీనరసింహస్వామి మన ఆలయం చాలా విశేషమైనటువంటి ఆలయంగా చెప్పుకోవచ్చు. మనకు వచ్చేసి మే 1వ తారీఖు 2007 సంవత్సరంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన అర్చకులు అట్లాగే 40 మంది వేద పండితుల ఆధ్వర్యంలో మల్లారపు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మన స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగిందండి. అట్లాగే జనవరి 2025 శుక్రవారం 10వ తారీఖు రోజున ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం మన ఆలయంలో సప్తద్వారాల్లో అంగరంగ వైభవంగా ఉంటుందండి. విశేషం ఏంటంటే వైకుంఠ ఏకాదశి అంటే ఏంటంటే ఇది కలియుగం. ఈ కలియుగంలో కలి ప్రభావం నుంచి కాపాడడానికి మన చీర్యాల గ్రామంలో స్వామి శాంత స్వరూప సంకల్పిత లక్ష్మీనరసింహ స్వామిగా కొలువై ఉన్నాడు. ఆ 33 కోట్ల మంది దేవతలంతా కూడా ప్రతిరోజు కూడా బాధపడుతుంటారంట. స్వామి ఒకరోజు 33 కోట్ల మంది దేవతలు ఎందుకు బాధపడుతున్నారయ్యా అంటే కలియుగంలో ఈ కలి ప్రభావం వల్ల మానవులు కాపాడడానికి చీర్యాల గ్రామంలో వెలిసి ఉన్నావు, మరి మీ దర్శనం మేము ఎట్లా చేసుకోవాలయ్యా అని స్వామిని అడగగా స్వామి ఒక సెలవు ఇచ్చారంట. ఏం సెలవు ఇచ్చారయ్యా అంటే వైకుంఠ ఏకాదశి రోజు మీరంతా నన్ను దర్శనం చేసుకుంటే ఆ సంవత్సరం దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం కూడా ఉంటుందని ఆ 33 కోట్ల మంది దేవతలకు కూడా ఆ స్వామి సెలవు ఇచ్చారంట. కాబట్టి మనం అందరం కూడా ఎన్ని పనులు ఉన్నా కూడా ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం రోజు సప్త ద్వారాల్లో దర్శనం చేసుకుంటా 33 కోట్ల మందితో పాటు దేవతలతో పాటు ఆ స్వామిని కూడా దర్శనం చేసుకుంటే ఫలితం మనకు కూడా కలుగుతుంది అనమాట. ఆ రోజు దర్శనం చేసుకుని మనం ఉన్న ఏ కోరికలైనా కోరినా కూడా ఆ 33 కోట్ల మంది దేవతల సాక్షిగా ఆ చీర్యాల లక్ష్మీనరసింహ సాక్షిగా మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. చాలా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నాం మన ఆలయంలో. వైకుంఠ ఏకాదశికి అందరూ కూడా రండి, అందరూ కూడా స్వామివారి దర్శించుకొని మీ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోండి. అంటే ఇక్కడ ఆలయంలో ఎంట్రన్స్ లోనే ఇంతకు ముందు అక్కడ విష్ణుమూర్తి వారి ఏదైతే కోనేరు ఉందో అందులో తాబేలు కనిపించింది, ఇప్పుడు మరి ఇక్కడ పెట్టారు. దీనికి గల కారణం ఏంటంటే మనకు దశావతారంలో 2వ స్వరూపం అన్నమాట కూర్మావతారం. అంటే స్వామిని ఇక్కడ మొట్టమొదటిగా స్వామిని దర్శనం చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి అన్నమాట. అందుకొరకే మనం మొట్టమొదటిగా ఈ స్వామిని దర్శించుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలన్నమాట. అందుకని ప్రజలందరికీ కూడా శుభము కలగాలన్న ఉద్దేశంతోనే
ఇక్కడ తాబేలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అది విశేషం. ఇక్కడికి ప్రతి శనివారం కూడా భక్తులు వచ్చి ఇక్కడ నిద్ర చేసి స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం అంటారు. మరి దానిపైన మీ స్పందన ఏంటి? కరెక్ట్ అమ్మా. ఎందుకంటే మన చీర్యాల గ్రామంలో మన చీర్యాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో ప్రతి శనివారం కూడా మధ్యాహ్నం 12 గంటలకి వచ్చిన భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఉంది. అట్లాగే ప్రతి శని ఆదివారాలు పల్లకీ సేవ కార్యక్రమం ఉంటుందండి. మనకి ఏవైనా సమస్యలు ఉంటే శనివారం రోజు 7 గంటలకి ఇక్కడ వస్తే స్వామివారి పల్లకీ సేవ కార్యక్రమం ఉంటుంది. ఆ పల్లకీ సేవ కార్యక్రమంలో పాల్గొని రాత్రి ఇక్కడే నిద్ర చేసి ఉదయాన్నే తెల్లవారుజామున లేచి మళ్ళీ మనకి ఏవైనా కోరికలు ఉంటే చీర్యాల లక్ష్మీనరసింహ శరణమ అనుకుని 11 ప్రదక్షిణలు చేసినట్లయితే ఆ కోరికలన్నీ నెరవేరుతాయండి. కోరికలు నెరవేరిన తర్వాత 41 లేదా 108 ప్రదక్షిణలు కూడా స్వామివారికి మొక్కు చెల్లించుకోవాల్సి ఉంటుందండి. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ స్వామివారి దర్శనం కోసం కొంతమంది భక్తులు కూడా వచ్చారు, మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి, మీ పేరు? శ్రేయ. ఎక్కడి నుండి వచ్చారు? చీరియాల్. ఇక్కడే ఉంటారా? ఎప్పుడు వస్తూ ఉంటారా నిత్యం ఆలయానికి? వస్తూనే ఉంటాం. ఎలా అనిపిస్తుంది మరి మీకు? యాక్చువల్లీ ఇది చాలా డెవలప్ అయింది. వీ హ్యావ్ బీన్ స్టేయింగ్ హియర్ సిన్స్ 13 years అండ్ దానికన్నా ముందు ఈ టెంపుల్ ఇలా ఉండేది కాదు. ఈ మొత్తం ఏరియా ఇట్ వాజ్ ఫుల్లీ బ్యారన్. ఈ ఓన్లీ ట్రీ బ్యారికేడ్ అండ్ అక్కడ ఉన్న పెద్ద ట్రీ దాట్ వాజ్ ద ఓన్లీ ట్రీ అండ్ పామ్ పుట్ట ఉండేది, దట్ వాజ్ రియలీ ఫేమస్. సో ఇప్పుడు ఇట్ హ్యాస్ డెవలప్డ్ అ లాట్ అండ్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. యా, ఇట్ ఈస్ నైస్. ఇప్పుడు దే ఆర్ చాలా మంది భక్తులు వస్తున్నారు అండ్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేశారు. ఇట్ ఈస్ గుడ్. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ స్వామివారి దర్శనం? మేము ప్రతి సంవత్సరం వస్తాం. ఓకే, ఇక్కడ ఏమైనా కోరుకుంటే అన్నీ అవుతాయి. ఓకే, అంటే మీకు అలా ఏదైనా నెరవేరిందా? నెరవేరిందని కాదు, సెంటిమెంట్, నమ్మకం. అన్ని గుళ్ళు బాగానే ఉంటాయి కానీ ఇక్కడ సెంటిమెంట్ వస్తే మన పని అయింది అన్నట్ల బాగుంటది. బ్లెస్సింగ్ బాగుంటది, గుడి బాగుంటది, పీస్ఫుల్ గా ఉంటది, చాలా బాగుంటది. కుందనపల్లి. ఓకే, ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారా దర్శనం కోసం? ఓకే, ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? అంటే ప్రతి వారం వస్తూ ఉంటారా? ప్రతి వారం అంకుల్ నేను వస్తాను. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి మీకు ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా? నమస్కారం సార్, మీ పేరు? మహేందర్ రెడ్డి అమ్మ. ఎక్కడి నుండి వచ్చారు? మేము చేరియాల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్ చేరియాల్. సిద్దిపేట నుండి. అంటే అక్కడ నుండి ఇక్కడికి స్వామివారి దర్శనానికి వచ్చారా? వారి దర్శనానికి ఇక్కడికి వచ్చాం, లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి ఇక్కడికి వచ్చాం. ఓకే, అంత దూరం నుండి ఇక్కడికి వచ్చే స్వామివారిని దర్శించుకోవడానికి రీజన్ తెలుసుకోవచ్చా? చాలా మంది మా బంధువులు కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఇక్కడ చాలా మహిమగల దేవుడు, ఒకసారి దర్శించుకోవాలి, మనం కోరిన కోరికలు నెరవేరుస్తాడు అని ఇక్కడ దర్శనానికి వచ్చాము మేడం. మరి మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంది మేడం. ఇక్కడ వినాయకుడు కానీ, హనుమాన్ టెంపుల్ కానీ, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కానీ, బంగారు మైసమ్మ టెంపుల్ కానీ ఇవన్నీ బాగున్నాయి మేడం. నవగ్రహాలు కూడా సతీ సమేతంగా ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి మేడం. ఇక్కడ మళ్ళా ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా నిత్య అన్నదానం ఎప్పటికీ ఉన్నది మేడం. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది మేడం. అంటే మీరు ఫస్ట్ టైం వస్తున్నారా ఇక్కడికి? ఇది ఫస్ట్ టైం వచ్చాం మేడం. మేము మా కుటుంబ సభ్యులతోటి అందరం వచ్చాం, మా ఫ్యామిలీ తోటి, మా రిలేటివ్స్ తోటి, మా ఫ్యామిలీ మొత్తం వచ్చాం మేడం. ఓకే ఓకే, అంటే మీరు అంతే సిద్దిపేట అన్నారు కదా? సిద్దిపేట డిస్ట్రిక్ట్ చేరియాల నుండి ఇక్కడికి వచ్చారా? అంటే ఎవరి ద్వారానైనా తెలిసి ఉండాలి. మా బంధువులు, రిలేటివ్స్ చెప్పారు మేడం. ఇక్కడికి ఇదివరకు వెళ్ళినాం, చాలా మంచిగా అనిపించింది, మీరు కూడా ఒకసారి వెళ్ళండి అని మీకు ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుంది. ఓకే, అంటే నమ్మి ఇక్కడికి వచ్చారా మీరు? యాక్చువల్గా 2 years నుండి వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడికి రావడానికి. అనుకుంటూ పోస్ట్ పోన్ అవుతుంది, ఇప్పుడు కుదిరింది అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ చీర్యాల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ అన్నసత్రం అనేది ఏర్పాటు చేసి హాల్ని కూడా నిర్మించి భక్తులకు ఎలాంటి అంటే వర్షం కానీ, ఎండ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ కూర్చొని అన్నం తినడానికి మంచి ఫెసిలిటీని కూడా కల్పించారు. నమస్కారం అమ్మా, మీ పేరేంటి? నమస్తే అమ్మా, మా పేరు మంగ. ఎన్ని రోజుల నుండి ఇక్కడ పనిచేస్తున్నారు? మేము 4 ఏళ్ల నుంచి చేస్తాం. ఓకే, ఎంత మంది భక్తులు వస్తుంటారు? ఎంత మందికి సర్వ్ చేస్తుంటారు? 400, మొన్నటి వరకు 600 మంది దాకా అయింది కార్తీక మాసం అని. ఇప్పుడు 300-400 మంది వరకు చేస్తున్నాం. ఓకే, సాటర్డే
అన్నదానం అంటే సాటర్డే మాత్రం ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఓకే, మీరు ఇక్కడ స్వామివారిని నమ్ముతూ ఉంటారా? ఓకే, ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ స్వామివారి సన్నిధిలో పని చేయడం? బాగుందమ్మా, మంచిగా ఉంది. ఈ రోజు వరకు అయితే 3 ఏళ్ల నుంచి బాగానే ఉంది. ఓకే, చేస్తూనే ఉన్నాం. ఎక్కడి నుండి వస్తారు మీరు? మా దమ్మాయి కూడా. ఓకే, నమస్కారం సార్, మీ పేరు? సార్ నా పేరు నరసింహారెడ్డి. ఎక్కడి నుండి వచ్చారు? కొమరవెల్లి దగ్గర చేరియాల మండలం. ఎట్లా అనిపిస్తుంది మరి అక్కడ నుండి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం? ఓకే, పేరు? సాయి చరణ్. సాయి చరణ్, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం? బానే ఉంది, ఎక్కువ రష్ లేదు, సో ఫాస్ట్ గా అయిపోయింది దర్శనం. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. ఓకే, బాగుంది. బాగుందా? నచ్చిందా? ఓకే. वीरसिंहग्रावक्षेत्रावास जयसिंह दैत्यान्तविद्युद्घात वीक्षारोक्ष नरसिंह विस्तृत विस्फुट कर्कश चालित दीर्घहस्ता विश्वहिता शक्तियुता शङ्करधरा चक्रधरा ज्वालाकेसर सिंह शूलानकरण सिंह शाश्वत शांति संस्थापनार्थक लोकध्वंस विध्वंसकारक मृत्युंजय विजय नारसिंह. చూసాం కదా ఇక్కడ చీర్యాల లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతూ, అదేవిధంగా స్వామివారి నామ స్మరణతో మారుమ్రోగుతూ ఉంది. పచ్చని పొలాల మధ్య స్వామివారి వెలసి స్వామివారి భక్తుల కోరికలు తీర్చి కొంగు బంగారంగా కొలువుదీరి ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చి భక్తులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మా కోరికలన్నీ కూడా నెరవేరాయని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే స్వామివారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మీపై ఉండాలని కోరుకుంటూ మీ రుద్ర టీవీ.